నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ నీకు తలవంచుతుంది. నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడు కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్నా. మనకు ఉండే ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణం అవుతుంది. కానీ మనకు ఉండే ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచనలను, ఆవేదనను తోడుగా తీసుకువస్తుంది. అసూయతో బ్రతికేవాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన లైఫ్ ఉండదు. మెరిసేది అంతా బంగారం కాదు. నీతులు చెప్పేవారు అందరూ మంచివారు కాదు. ఎప్పుడు మీ శైలిలోనే మీరు ముందుకు వెళ్ళండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. నీ కోపం నీ కళ్ళల్లో ఉండాలి. నీ బాధ నీ గుండెల్లో ఉండాలి. నీ పెదాలపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. ఒక సమస్యను మోయడం కన్నా ఆ సమస్య కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం. అర్థం చేసుకునే వారికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి లైఫ్లో కోలుకోలేని దెబ్బతీస్తారు. మీకున్న అలవాట్లే మీ స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సొసైటీలో మీకు గౌరవాన్ని పెంచుతాయి. చెడ్డవైతే నలుగురిలో మిమ్మల్ని తలదించుకునేలా చేస్తాయి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. నాలుక నిప్పులాంటిది. ఎన్ని మనసులను అయినా కాల్చగలదు. ఎంతమందినైనా కూల్చగలదు. ఎన్ని బంధాలనైనా విడగొట్టగలదు. నరం లేని నాలుకను, హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టినవాడే గొప్పవాడు. నీ కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం చెప్పకు. నీ మౌనాన్ని మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. లైఫ్లో ఎవరికి శాశ్వతం కాదు. మనం ఉన్నంతకాలం ఎదుటివారికి పంచే ప్రేమాభిమానాలే శాశ్వతం. నమ్మకం కోసం నటించవద్దు. నమ్మకం పోయిందిగా అని బరి తెగించవద్దు. మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించండి. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. మౌనంగా ఉండండి, కానీ మాట పడకండి. విలువలేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి. మీకోసం ఎప్పుడు ఎవ్వరూ రారు. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మందు బాగు చెయ్యలేదు. మీరు భరించే కష్టమే మిమ్మల్ని వరించే విజయం. ఓటమి, ఒంటరితనం ఈ రెండు లైఫ్లో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే రెండవది ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీకు కోపం రావడం గొప్ప కాదు. ఆ కోపాన్ని భరించే వాళ్ళు నీ లైఫ్లో ఉండడం గొప్ప. మనసుకి ఆశ ఎక్కువ. దేన్నైనా కావాలంటుంది, కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకండి. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎవరి జీవితానికి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి ఒక్కడు లాయరే. నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు. పక్కవాడి పని చెడగొట్టాలన్నా చెత్తబుద్ధి లేకుంటే చాలు. సముద్రం, మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వుకు విలువ. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం విలువ. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు విలువ.
సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం విలువ బయటపడుతుంది. ప్రతి బాధ్యతకు ఒక సంతోషం ఉంటుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థం అవుతుంది. జీవితంలో నీకు ఎవరు తారసపడతారు అన్నది కాలం నిర్ణయిస్తుంది. జీవితంలో నువ్వు ఎవరిని కోరుకుంటావన్నది నీ హృదయం నిర్ణయిస్తుంది. జీవితంలో నీ చెంత ఎవరుంటారన్నది నీ నడవడిక నిర్ణయిస్తుంది. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. ఒక దాన్ని కోరుకోవడం ముఖ్యం కాదు, దాని గురించి పనిచేయడం తెలియాలి. సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. అయితే మీకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే. సాగే నీరు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, దారి మళ్ళీ మరీ తన గమ్యం చేరుకుంటుంది. ఒడిదుడుకులను ఓర్పుతో తట్టుకుంటూ ముందుకు సాగాలి. మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఈ నలుగురు స్త్రీలను ఎప్పటికీ మరవకు. నిన్ను పుట్టించిన స్త్రీ, నీతో పాటు పుట్టిన స్త్రీ, నీకోసం పుట్టిన స్త్రీ, నీకు పుట్టిన స్త్రీ, ఈ నలుగురు స్త్రీలను సంతోషంగా ఉండేట్లు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది. వారే అమ్మ, తోబుట్టువు, ఆలి, బిడ్డ. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని పొందుతావు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు. కోపంగా 4 మాటలు అన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. గతం తలుచుకొని బాధపడవద్దు. అది తలకొరివితో సమానం. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తన సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు. నువ్వు తట్టుకొని నిలబడగలిగితే పట్టుకొని మరి తీసుకెళ్తుంది కాలం నిన్ను నీ గమ్యం దాకా. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది నీ బలహీనత అవుతుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. చేతకాని వాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.